హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం లేవగానే స్టవ్ తుడుచుకొని ముగ్గు పెట్టుకొని పాత రోజుల్లాగా పసుపు కుంకుమతో అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. నేను కూడా అదే లేవగానే చేస్తుంటాను. మనము ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో, బయట ఎలా క్లీన్ చేసుకుంటామో, రోజు స్టవ్ని తుడుచుకొని ఇలా పసుపు కుంకుమతో ముగ్గులతో అలంకరించుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. మనము పొయ్యిని వెనకట పూజించే వాళ్ళు కదా, జాజు ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో. అలా మన ట్రెడిషనల్ని మర్చిపోకుండా పిల్లలకు అలవాటు చేసినట్టు ఉంటుంది. అలా పొయ్యి తుడుచుకున్న తర్వాత ఫస్ట్ పాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం సెంటిమెంట్ చాలా మంచిది. తర్వాత దేవునికి పూజ చేసుకోవడం. ఈరోజు శనివారం కనుక వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. దీపం పెట్టుకున్న తర్వాత పిల్లలకి స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బొంబాయి రవ్వ పెరుగుతో ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. మినప్పప్పు రుబ్బుకోవడము, ఇడ్లీ రవ్వ కడుక్కోవడం అదంతా పెద్ద ప్రాసెస్ కదా. మనం ఇంట్లోనే ఈజీగా బొంబాయి రవ్వ పెరుగు కలుపుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. దీన్ని మిక్సీ వేసి ఒక 2 అవర్స్ మూత పెట్టుకుందాము. అంతలోపు పల్లీలను వేయించుకుందాం. చట్నీ కోసము పల్లీలను దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకుందాము. ఇవి వేగేసరికి చట్నీ రెడీ అయ్యేసరికి అది నానుతుంది. అది కొంచెం నానితేనే స్మూత్గా వస్తాయి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. పుల్లటి పెరుగు వేసుకున్నాను దీంట్లో, అందుకనే తొందరగా నానింది. కొంచెం ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏ ఇడ్లీ అయినా సరే చాలా టేస్టీగా స్మూత్గా స్పాంజీ లాగా వస్తుంది. ఇది ఉప్పు వేసి మిక్సీ చేసినాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదు. స్మూత్గా పువ్వుల్లాగా మంచిగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకుందాము. స్కూల్ టైం అవుతుంది కనుక పిల్లల వరకే పెట్టాను. ఇడ్లీలు చాలా స్మూత్గా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.